షోల్డర్ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే చాలా అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మన షోల్డర్ ప్రాబ్లమ్స్లో డయాబెటిక్స్లో ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళలో షోల్డర్ పైకి లేవాలన్నా, మూమెంట్ రావాలన్నా ఫిజియోథెరపీ పాత్ర చాలా ఉంది. నెక్స్ట్ రొటేటర్ కఫ్ ఇంజరీస్, ఎవరైతే భుజం పైకెత్తి చేసేది ఉందో, తల మీద చేసే పనులు ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళల్లో ఈ షోల్డర్ ఇంపింజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ షోల్డర్ ఇంపింజ్మెంట్ దశలో వాళ్ళకి నొప్పి ఉంటుంది, కానీ కదలిక ఉంటుంది. సో ఫిజియోథెరపీ చేసినట్టయితే వాళ్ళకి షోల్డర్ ఇంపింజ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ మనకి భుజం డిస్లొకేట్ అయినా లేకపోతే ఫ్రాక్చర్ అయినా అట్లాంటి వాళ్ళు కూడా భుజం నొప్పి ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ అయిన తర్వాత పిఓపి వేసిన తర్వాత వాళ్ళు ఫిజియోథెరపీ చేయకపోతే వాళ్ళ షోల్డర్ స్టిఫ్ అవుతుంది. సో కాబట్టి ఫ్రాక్చర్ అయిన తర్వాత రెస్ట్ తీసుకునే ఫేజ్ తర్వాత ఫిజియోథెరపీ చేయాలి. సో దీని ద్వారా వాళ్ళకి ఫిజియోథెరపీ చేయడంతో వాళ్ళకి మూమెంట్ అనేది వస్తుంది. తర్వాత షోల్డర్ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాము. వాళ్ళకి ఒకవైపు వాళ్ళకి పెరాలసిస్ రావడంతో వాళ్ళకి భుజం నొప్పి అనేది వస్తుంది. సో వాళ్ళకి స్ట్రోక్ రీహాబిలిటేషన్ చేయడం ద్వారా, అంటే భుజంకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ నొప్పులు అనేవి తగ్గిస్తాము. తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువగా షోల్డర్ కూడా ఉంటాయి. ఎక్కువగా బౌలర్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ వాళ్ళలో ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అనేవి అవుతాయి. సో వాళ్ళకి నొప్పి తగ్గించి తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడంతో వాళ్ళకి ఆ నొప్పులు అనేవి తగ్గుతాయి.